మైదాన ప్రాంతాల్లో పెరిగే చెట్లు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ. పర్వత ప్రాంతాల్లో పెరిగే చెట్లు పైన్, ఓక్. బ్రహ్మజముడు మొక్కలు ఎడారిలో పెరుగుతాయి. బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుని ఉపయోగించుకుంటాయి. డక్వీడు, గుర్రపు డక్క వంటి మొక్కలు నీటిపై తేలే మొక్కలు. కలువ, తామర మొక్కల వేర్లు చెరువు, సరస్సుల అడుగు భాగంలో పాతుకొని ఉంటాయి. హైడ్రిల్ల, టేప్ గ్రాస్ వంటి మొక్కలు నీటి లోపల పెరుగుతాయి. మడ చెట్లు బురద లేదా చిత్తడి నీళ్ళలో పెరుగుతాయి. తల్లివేరు, గుబురు వేరు నీటి మొక్కల వేర్లు. వేర్లను మనము ఆహారంగా ఏవేవి తీసుకుంటామంటే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. మట్టి వేర్లను వేసవి కాలంలో చల్లదనం కోసం ఉపయోగించి కూల్ మ్యాట్లలోను దుస్తులలోను ఉంచి అల్మార్లో మంచి సువాసన కోసం ఉపయోగిస్తారు. నిమ్మగడ్డ వేర్లను సువాసన తైలాల్లో దోమలను తరిమే పదార్థాలలో ఉపయోగిస్తారు. పువ్వులను ఆహారంగా తీసుకుంటాం. ఏవంటే క్యాలీఫ్లవర్, నిమ్మ, ఉసిరి వంటి ఫలాలు ఔషధ విలువలు కలిగి ఉంటాయి. కుక్కుడుకాయ, చీకాకాయ వంటి ఫలాలను వెంట్రుకలు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. మొక్కలు కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మి ఉపయోగించుకొని ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ ప్రక్రియ అని అంటారు. విషయావగాహన కిందకి ఏవే వస్తాయంటే మొక్కల వలన కలిగే ఉపయోగాల గురించి రాయండి. భూమి మీద పెరిగే మొక్కలకు, నీటి మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి. మీ పరిసరాలలో ఎడారి మొక్కలు గుర్తించి వాటిని గురించి రాయండి. ఇవన్నీ వచ్చేసి విషయావగాహన కిందకి వస్తాయి. ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనేవి మీ గ్రామంలో ఎవరైనా తోటమాలిని వివిధ రకాల మొక్కల గురించి తెలుసుకోవడానికి ఏ ప్రశ్నలు అడుగుతావు. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. దగ్గరలోని పార్కు లేదా నర్సరీలోకి పిల్లలను తీసుకెళ్ళండి. మొక్కల గురించి తెలుసుకోవడానికి ఏ ప్రశ్నలు అడుగుతావు. అవి వచ్చేసి ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన కిందకి వస్తుంది. సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు వచ్చేసి మొక్కలలోని కాండం బట్టి వేర్వేరు రకాలైన మొక్కల వివరాలతో ఒక చార్ట్ను తయారు చేసి మీ తరగతిలో ప్రదర్శించండి అనేది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టులు. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం వచ్చేసి రంగు కాగితాలతో పుష్పాలను తయారు చేసి వాటిని మీ తరగతిలో ప్రదర్శించండి. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ప్రశంస వచ్చేసి ఒక పుష్పించే మొక్కను మీ ఇంట్లో పెంచండి. దాని పెరుగుదలకు నోట్ పుస్తకంలో రాసి స్నేహితులతో చర్చించండి. ఏ జంతువుల చెవులు అయితే బయటికి కనిపిస్తాయో అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశుక్షోత్పాదకాలు. ఏ జంతువుల చెవులు అయితే బయటికి కనిపించవో, చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని అండోత్పాదకాలు అని అంటారు. డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. శాకాహారులు మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలను తీసుకుంటాయి. వీటికి కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చి గేదె, మేక, జింక, గుర్రం శాకాహారులకు ఉదాహరణలు. మాంసాహారులనగా ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు. ఈ జంతువులకు పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. వీటి ఎగ్జాంపుల్స్ పిల్లి, కుక్క, సింహం. మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తింటాయి. ఉదాహరణకు గద్ద, రాబందు. ఉభయాహారులు మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకుంటాయి. ఈ జంతువులకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలుగుబంటి. ముక్కులు పక్షుల యొక్క దవళ్ళు. పక్షులు రకరకాల గూళ్ళను కట్టుకుంటాయి. గుడ్లు పెట్టే సమయానికి ముందుగా గూళ్ళు కట్టుకుంటాయి. సాధారణంగా మగ పక్షులు గూళ్ళు కడతాయి. ఆడపక్షులు గూళ్ళలో గుడ్లు పెడతాయి. కాకి తన గూడును చిన్న రెమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి కొమ్మల వేర్లతో అల్లుకుంటుంది. టైలర్ బర్డ్ పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. గద్ద తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్ల కొమ్మలపైన గూడు కట్టుకుంటుంది. వలస వెళ్లే పక్షులకు సుదూర దూరాలకు ఎగిరి వెళ్లవలసి అవసరం ఉంటుంది. ఈ ప్రయాణంలో అవి తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. దీనిని నివారించుకోవడానికి వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. అంధులు ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. కంటి చూపు లేని వారిని అంధులు అంటారు. అయితే వారు ప్రత్యేకమైన కర్ర సహాయంతో నడవగలరు. ప్రత్యేకమైన బ్రెయిలీ లిపితో చదవగలరు. లూయిస్ బ్రెయిలీ అంధుల కోసం ప్రత్యేకమైన ఈ లిపిని కనుగొన్నారు. స్పర్శ ద్వారా వారు ఈ లిపిని చదవగలుగుతారు. లూయిస్ బ్రెయిలీలో గల అక్షరాలు. ఈగలు ఇతర కీటకాల వలె కాక 5 కళ్ళను కలిగి ఉంటాయి. గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి. గుడ్లగూబ చీకట్లో కూడా చూడగలుగుతుంది. ఈగనిచ్చి ఈగ బొమ్మ ఇవ్వలేదని చూస్తున్నారా? ఇంగ్లీష్లో చూడండి. బీస్ హ్యావ్ 5 eyes. టైపికల్ ఫ్రమ్ అదర్ ఇన్సెక్ట్స్. మనం ముక్కుకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో, చెవులకు ఎటువంటి సంరక్షణ తీసుకోవాలి. గుడ్లగూబలు, గబ్బిలాలు వంటి నిశాచర జీవులకు వినికిడి శక్తి చాలా ఎక్కువ. పిల్లులు చిన్న శబ్దాలు కూడా వినగలవు.
నాలుకను మనం ఏ విధంగా సంరక్షించుకోవాలో ఇక్కడ ఇచ్చారు చూడండి. కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగిస్తాయి. జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది. పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి. మనం చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలి? పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువుల్ని పసిగట్టగలదు. సుధా చంద్రన్ ఒక నర్తకి. ఆమె ప్రమాదంలో కాలిపోయింది. కృత్రిమ కాలు సహాయంతో నాట్యం చేయడం ప్రారంభించి తన కఠోర శ్రమ నాట్యం పట్ల అంకిత భావంతో ఈమె విజయాన్ని సాధించారు. రవీంద్ర జైన్ పుట్టుకతోనే ఒక అంధుడు. కంటి చూపు లేకపోయినప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోర శ్రమ ఆయనకు సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించాయి. మంచి స్పర్శ, చెడు స్పర్శ. భద్రతా భావాన్ని కలిగే శారీరక స్పర్శను మంచి స్పర్శ అని అంటారు. అభద్రతా భావం కలిగించే స్పర్శను చెడు స్పర్శ అని అంటారు. కొన్ని కూరగాయలు, మాంసం, చేపలను అధిక చల్లదనం కలిగిన ఉన్న పెట్టెలలో ఉంచి నిల్వ ఉంచుతారు. ఈ పద్ధతిని ఫ్రీజింగ్ అని అంటారు. తాజా పండ్లను చక్కెర పాకంలో నిల్వ ఉంచవచ్చు లేదా జామ్గా తయారు చేసి నిల్వ ఉంచవచ్చు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పచ్చలుగా చేసి ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు. ఉప్పు, కారం, నూనె చేర్చి పండ్లు, కూరగాయలు, మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు. పాలు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చు. చెరువులోని నీటిని శుద్ధి చేయడానికి కొన్ని దశలు. సాధారణంగా కొలను, చెరువులలో, నదులలో, సముద్రంలోకి నీరు గాలిలోకి బాష్పీభవనం చెందుతుంది. అవి ఘనీభవనం చెంది మేఘాలుగా మారతాయి. మేఘాలు చలిగాలి వల్ల చల్లబడి చిన్న బిందువులుగా మారతాయి. దీనినే ఘనీభవనం అని అంటారు. నీటి చుక్కలు మేఘాల నుండి కిందికి రావడాన్ని వర్షం అని అంటారు. నీరు భూమి ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. మేఘాలు చల్లబడి భూమిపై వర్ష రూపంలో చేరుతాయి. ఈ నిరంతర ప్రక్రియనే నీటి చక్రం లేదా జలచక్రం అని అంటారు.